ఏలూరుపాడులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫ్లెక్సీ చించి అవమానపరిచిన ఘటనలో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. ఆదివారం కాట్రేనికోన మండల చెయ్యేరు సెంటర్లో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు దిష్టిబొమ్మను జై భీమ్ కమిటీ ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని నినాదాలు చేస్తూ పార్టీ నుండి రఘురామకృష్ణరాజును సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. నాయకులు ఎన్వి ప్రసాద్, కొంకి శ్రీనివాస్, మోర్త శ్రీనివాస్ వర్మ, కాశీ శ్రీనివాస్, వడ్డీ సత్యబాబు, ముడిదడ్డి వెంకటరమణ, గుదే నాగన్న, బూల శ్రీనివాసరావు, జ్యోతి బాబు తదితరులు నాయకత్వం వహించారు. భవిష్యత్తులో కానీ ఇంకెప్పుడు కూడా ఈ యొక్క దళితుల మీదకి రాకుండా అలాగే అంబేద్కర్ యజమానికి ఏదైతే ఉందో అంబేద్కర్ యజమాని అని భయపడేలాగా ఇక ముందు మేము ఉద్యమాలు చేస్తాం, ఇలా చేస్తూనే ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక్క విషయంలో ఎక్కడ దళితులు అనేది ఎన్కౌంటర్ చేసే ప్రసక్తి లేదు. అవసరమైతే మా ప్రాణాలు అనిపిస్తాం తప్ప ఏ రోజు అంబేద్కర్ అవమానం జరిగినా అంబేద్కర్ అవమానించిన వారికి కఠిన పొరపాటు చెప్తామని మా సభాపూర్వకంగా తెలియజేస్తూ తెలియక చేసిన మరి ఈ త్రిపులార్ రఘురామకృష్ణరాజు చేసిన తప్పు అనేది చిన్న తప్పు కాదు. ఒక ప్రపంచ మేధావి జోలికే వెళ్ళాడు ఆయన. ఆయనతో పెట్టుకుంటే ఎటువంటి పరిస్థితులు ఉంటాయో ఒక దళితులు మేమందరం చూపిస్తాం. రఘురామకృష్ణరాజుని వెంటనే కేసు పెట్టి అరెస్ట్ చేస్తే కానీ ఈ ఉద్యమం ఇక్కడ తాగదని మరీ మీ అందరూ చెప్తున్నాం. అలాగే దళితులందరూ కూడా రఘురామకృష్ణరాజుని ప్రజలను పంపే వరకు ఈ ఉద్యమం ఇంకా కొనసాగిస్తామని అందరికీ తెలియజేస్తాం. జై భీమ్! జై భీమ్! జై భీమ్! జై భీమ్! సోదరులందరికీ నమస్కారం అండి. నిన్న మన ఆంధ్రప్రదేశ్ ఉండి నియోజకవర్గం నుంచి నెగ్గిన రఘురామకృష్ణరాజు గారు మరి అతనికి ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో అలా చేయవలసి వచ్చిందంటే మాకైతే తెలియదు. కానీ ఏది ఏమైనా దేశానికి దిశానిర్దేశం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ వారి యొక్క ఫ్లెక్సీని నాశనం చేయడం అనేది దెమ్మ ఒకటి నాశనం చేయడం ఒకటే మనకి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కారణంగా మరి ఈ యొక్క దళిత యొక్క మనోభావాలను దెబ్బతీయడం వల్ల కారణంగా ఈరోజు మా యొక్క గ్రామ పంచాయతీ ఎదురుగా ఉన్నటువంటి ఒక వేదికను చేసుకొని మా త్రిపులార్ గారు మాకు చేసినటువంటి అన్యాయాన్ని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి అవమానాన్ని ఒక దళితులుగా మేము యొక్క భరించలేని పరిస్థితిలో ఈ యొక్క త్రిపులార్ గారు యొక్క దిష్టిబొమ్మను అంబేద్కర్ యూత్ తరపున చెయ్యేరు అంబేద్కర్ యువజన సంఘం తరపున ఒక దిష్టిబొమ్మని తగలబెట్టి నిరసన చేయడం జరిగింది. ఇదేవిధంగా ఇదే కాదు, ఎన్ని ప్రభుత్వాలు మారినా ఏ ప్రభుత్వాలు మారినా ఈ యొక్క దళితులు అంటే ఈ మాల మాదిగులకి ఈ యొక్క అంటరాని వాళ్ళకి అణగారిన జీవితాన్ని అనుభవించిన మమ్మల్ని ఈ రోజు వరకు కూడా అనేక రకాలుగా ఈ ప్రభుత్వాలైనా ఎమ్మెల్యేలైనా ఎవరైనా సరే బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి భిక్షను ఉపయోగించుకుని దానివల్ల పైకి వచ్చి ఈవేళ అతను అంబేద్కర్ చేసినట్టు అవమానాన్ని మేము భరించలేని పరిస్థితులు ఈ విధంగా చేయవలసి వచ్చింది. ఇదే కాకుండా మాలల యొక్క పరిస్థితులు కానీ మాదిగల యొక్క పరిస్థితులు కానీ అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఈ ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్ అనేటువంటి దాని విషయంలో కూడా జరుగుతున్న సందర్భంలో ఇలా చేయడం అనేది సమాజంలో యొక్క మాలలను కానీ మాదిగలు కానీ ఈ యొక్క రాజకీయ పార్టీలు ఏం చేయగలుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా మన దళిత సోదరులందరూ కూడా ఆలోచించి ఇకపై జరగబోయే కార్యక్రమాలు అన్నింటిలో కూడా అందరూ చురుగ్గా పాల్గొని ఇలాంటి పరిస్థితులు ఇంకొకసారి రాకుండా దళితులందరూ ఐక్యతతో చాటి అంబేద్కర్ యొక్క ఆశయాలు ముందుకు తీసుకెళ్లడంలో ముందడుగుగా ఉండాలని ఈ యొక్క పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను.